మీరు ఎప్పుడైనా గమ్యం లేని సముద్రంలో ప్రయాణిస్తున్నట్లు భావించారా? మీరు పదే పదే ఓడిపోతున్నారా? మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తోందా? మీరు ఇతరులకు ఏదో నిరూపించాలని తాపత్రయపడుతూ మీ గురించి మీరు మర్చిపోతున్నారా? అయితే ఆగండి. ఈ వీడియో మీ జీవిత మార్గాన్ని మార్చబోతోంది. నమస్కారం స్నేహితులారా, విజయ స్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే, మీ ఆలోచనలను మార్చే మరియు మీ కలలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము. మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి. వైఫల్యాలను పదే పదే ఎదుర్కొన్న వ్యక్తుల గురించి లెక్కలేనన్ని కథలు ఉన్నాయి. ఆ వైఫల్యమే మీలో ఒక కోరికను, ఒక అవసరాన్ని, ఏదో ఒకటి మారాలనే డిమాండ్ను సృష్టిస్తుంది. అది మీకు దిశానిర్దేశం చేసే మార్గాన్ని ఇస్తుంది. మీరు సముద్రంలో ప్రయాణించే పడవలో ఉన్నప్పుడు మీకు ఎదురుగా వచ్చే గాలిని మీకు అనుకూలంగా మలుచుకుని మీరు కోరుకున్న దిశలో ప్రయాణించడం నేర్చుకోవాలి. మీరు ఏదో తెలిసిన రేవుకు వెళ్లడం లేదు. మీరు ఇప్పటి వరకు ఎవరూ ప్రయాణించని అపరిచిత జలాల్లోకి వెళుతున్నారు. ఎందుకంటే ఆ అపరిచిత జలాలే అంతులేని అవకాశాల తీరాలకు దారితీస్తాయి. ఇక మనం జడత్వం అనే పదం గురించి మాట్లాడుకోవాలి. జడత్వం అంటే ఏమీ చేయకుండా ఉండటం, లేదా మార్పు లేకుండా అలాగే ఉండిపోవడం. ఒక బాహ్య శక్తి పనిచేయనంత వరకు ఏ వస్తువైనా తన స్థితిని మార్చుకోదు. మన జీవితాలు కూడా అంతే. మనం ప్రయత్నం చేయకపోతే, మనపై మనం ఒత్తిడి పెంచుకోకపోతే మన జీవితాలు అలాగే కొనసాగుతాయి. మనం పోరాడాల్సింది దీనితోనే. ఇది అంత సులభం కాదు. మనం ప్రతిదీ భవిష్యత్తు కోసం వాయిదా వేస్తాము. బాధ అనేది కొందరిని పట్టుకుని ఉంటుంది, కానీ చాలామంది బాధను పట్టుకుని వేలాడుతుంటారు. మన ప్రాచీన స్టోయిక్ మిత్రుడు సెనెకా మనల్ని హెచ్చరిస్తున్నారు. మన దైనందిన జీవితంలో మనం అసహ్యించుకునే ప్రతిదీ, మన గతంలో లేదా వర్తమానంలో మనల్ని పీడించే ప్రతిదీ మనమే స్వయంగా సృష్టించుకున్నవి. మనం ఆనందం కోసం వెతుకుతున్నామని అనుకుంటూ నిజానికి బాధ వెంటే పరుగెడుతుంటాము. మీరు ఒక తుఫాను నుండి బయటకు వచ్చినప్పుడు మీరు ఆ తుఫానులోకి వెళ్లిన వ్యక్తిలా ఉండరు. ఆ తుఫాను యొక్క ఉద్దేశ్యమే అది. ఈ క్లిష్ట పరిస్థితులను, ఈ ప్రతికూలతలను మనం ఎలా ఉపయోగిస్తాము అనేది ముఖ్యం. మనం మంచి తండ్రులుగా, మంచి భర్తలుగా, మంచి తల్లులుగా, మంచి భాగస్వాములుగా లేదా మంచి టీం సభ్యులుగా ఎలా మారుతాము అనేదే అసలు ప్రశ్న. మీరు చేసే పనులను ఎందుకు చేస్తున్నారు? అవి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? ప్రతిరోజు మీరు తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? మీరు ఈ పరిస్థితిని కేవలం మీ గురించి మాత్రమే ఆలోచించడానికి వాడుతున్నారా? లేదా మిమ్మల్ని మీరు ఒక మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి వాడుతున్నారా? జీవితంలో మనం చేసే పనుల వల్ల అలసిపోము, కానీ మనం ఆ పనులను ఎందుకు చేస్తున్నామో మర్చిపోవడం వల్ల అలసిపోతాము. సమయం ముగిసినప్పుడు, ఈ పరిస్థితి నుండి మీరు బయటకు వచ్చినప్పుడు 2 విషయాలు మాత్రమే ముఖ్యమని నేను నమ్ముతున్నాను. 1. మీరు ఎలాంటి వ్యక్తిగా మారారు? 2. మీరు ఈ ప్రపంచానికి ఏమిచ్చారు? ప్రతిరోజు మీరు మెరుగైన వ్యక్తిగా మారవచ్చు మరియు ఈ జీవితానికి గొప్పగా ఏదైనా అందించవచ్చు. నాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న నాతో ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో తాను ఏమి చేయాలనుకుంటున్నాడో తెలిసినవాడు నిజంగా అదృష్టవంతుడు. ఎందుకంటే అతను తన జీవితంలో ఒక్కరోజు కూడా పనిచేస్తున్నట్లు భావించడు. కానీ కొందరు వ్యక్తులుంటారు, వారు ఏదో ఒక పని చేయాలనే పిచ్చితో ఉంటారు. అది చేయకపోతే వారికి పిచ్చి ఎక్కుతుంది. పోరాడండి మిత్రులారా. ఇది కష్టంగా ఉందని నాకు తెలుసు. మీరు ఓడిపోతున్నారని, వైఫల్యం మిమ్మల్ని చుట్టేస్తుందని భయం వేయవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు గతంలో కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. మీరు ఇంతకంటే కఠినమైన యుద్ధాలు చేశారు. అయినా మీరు ఇంకా నిలబడే ఉన్నారు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా మీలోని పోరాట పటిమ మిమ్మల్ని ముందుకు నడిపించింది. ప్రకృతి మార్పును కోరుకోదు, అది పాత దారిలోనే వెళ్లాలని అనుకుంటుంది. మీ స్వభావం కూడా శక్తిని ఆదా చేసుకుని సులభమైన దారిలో వెళ్లాలని చూస్తుంది. మనం దీనికి వ్యతిరేకంగానే పోరాడాలి. మీరు చర్య తీసుకోకపోతే ఏదీ మారదు. మీ మనసు ఆందోళనతో ఉన్నప్పుడు మీ పనుల జాబితాను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. జీవితం భారంగా అనిపించినప్పుడు చిన్న పనులు కూడా కొండంత కష్టంగా అనిపిస్తాయి. కానీ మీ పునాదిని మీరు కాపాడుకోవాలి. నేను చాలా కాలంగా నా మాటను నిలబెట్టుకుంటున్నాను, కానీ కొన్ని రోజులు అది నాకు కూడా కష్టంగా అనిపిస్తుంది. నేను ఏదైనా కోల్పోయినట్లు అనిపించినప్పుడు నన్ను కోల్పోకూడదు అని అనుకుంటాను. ఈ ప్రయాణంలో మీరు కొందరు స్నేహితులను కోల్పోతే బాధపడకండి. అది మీ ఎదుగుదలకు సంకేతం. మీరు మారారని చాలామంది అంటారు. దానికి సహజమైన సమాధానం ఏమిటంటే మీరు ఎదిగితేనే మారుతారు. చాలామంది మార్పును ఇష్టపడరు, ముఖ్యంగా వారు ఎదగనప్పుడు. మీ కలలను త్యాగం చేస్తూ సంబంధాలను కాపాడుకోవడం కంటే మీ లక్ష్యాలను చేరుకోవడమే ముఖ్యం. మీరు ఎవరవ్వాలనుకుంటున్నారో అది అవ్వడానికి సమయం మించిపోలేదు. దీనికి సమయ పరిమితి లేదు. మీరు ఎప్పుడైనా మారవచ్చు. మీ జీవితాన్ని మీరు గర్వపడేలా జీవిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ అలా లేకపోతే మళ్లీ మొదటి నుండి ప్రారంభించే ధైర్యం మీకు ఉండాలని కోరుకుంటున్నాను.
నష్టం మరియు పశ్చాత్తాపం అనేవి మనందరినీ తాకే రెండు విషయాలు. అవి ఆహ్వానించని అతిథుల్లా మన జీవితంలోకి వచ్చి మనల్ని విచ్ఛిన్నం చేస్తాయి. మీకు ఇష్టమైన వారిని కోల్పోవడం కావచ్చు, లేదా మీరు చేయని పని గురించి పశ్చాత్తాపం కావచ్చు. అవి నీడలా మనల్ని వెంటాడుతుంటాయి. కానీ నష్టం మరియు పశ్చాత్తాపం మిమ్మల్ని నిర్వచించకూడదు. మీరు ఇంకా శ్వాస తీసుకుంటున్నంతవరకు ముందుకు వెళ్లే మార్గం ఉంటుంది. జీవితంలో నష్టం అనేది అనివార్యం, కానీ అది మనల్ని నాశనం చేయదు. మనం దానికి ఎలా స్పందిస్తాము అనేది ముఖ్యం. నష్టం మిమ్మల్ని మారుస్తుంది. అది ఒక మచ్చ కాదు, అది మీ బలానికి నిదర్శనం. మీరు మీ లక్ష్యాలను సాధించాలనే ఆసక్తితో ఉన్నారా, లేదా వాటి పట్ల అంకితభావంతో ఉన్నారా? మీకు కేవలం ఆసక్తి ఉంటే మీరు సాకులు చెబుతారు, కానీ అంకితభావం ఉంటే ఏది ఏమైనా సాధిస్తారు. మీరు పైకి ఎదగాలంటే కొన్నిటిని వదులుకోవాలి. త్యాగం లేనిదే ప్రతిఫలం ఉండదు. మీరు కనే కలలను మీరు బలంగా నమ్మాలి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ప్రతిదీ నమ్మేవాళ్లం, కానీ పెరిగే కొద్దీ అందరూ వాస్తవంలో ఉండమని చెబుతారు. ఆ అబద్ధాలను నమ్మడం మానేయండి. ప్రతిరోజు ఉదయం మీకు ఒక అవకాశం ఉంటుంది. నిన్నటిలాగే ఉండిపోవాలా, లేదా మీ లక్ష్యం వైపు ఒక అడుగు వేయాలా అనేది మీ నిర్ణయం. మీరు ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నారో తెలుసా? ఎందుకంటే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి ఎటువంటి రహస్య మార్గాలు లేవు. మీరు ఖాళీగా ఉన్నట్లు అనిపించినప్పుడు బహుశా అది భవిష్యత్తులో కొత్త విషయాలతో నింపబడటానికే కావచ్చు. మీకు నచ్చిన పనిని కనుగొనండి మరియు అందులో నైపుణ్యం సంపాదించండి. కష్టాలను ఎదుర్కోవడం మానేయకండి, ఎందుకంటే కష్టాలే మిమ్మల్ని పెంచుతాయి. మీ సాకులు మీ కలలను నాశనం చేస్తాయి. మీరు ఏదైనా ఒక విషయాన్ని ఊహించగలిగితే దాన్ని మీరు సాధించగలరు అని అర్థం. భవిష్యత్తు గురించి ఆశతో ఉండండి. మీ మెదడు చెప్పే ప్రతి మాటను వినకండి. అపజయాలు ఎదురైనా పర్వాలేదు, మీరు ముందుకు సాగుతూనే ఉండాలి. విజయం అనేది అదృష్టం కాదు, అది కష్టపడి చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. మీరు బాధగా ఉన్నా, కోపంగా ఉన్నా, అలసిపోయినా సరే ఆ పనిని చేయండి. అదే విజేతలను ఇతరుల నుండి వేరు చేస్తుంది. తెల్లవారకముందు చీకటి చాలా దట్టంగా ఉంటుంది. మీ ప్రయాణం ప్రత్యేకమైనది. మీరు మారాలని నిర్ణయించుకునే వరకు ఏదీ మారదు. మీ పాత రూపం మీద మీకు ఉన్న మమకారాన్ని వదులుకోండి. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం, ఆ పల్లాల్లోనే మన ఎదుగుదల ఉంటుంది. మిమ్మల్ని మీరు జవాబుదారీగా ఉంచుకోండి. ఈ క్షణం నుండి మార్పు మొదలుపెట్టండి. ఒక రోజు లేదా మొదటి రోజు. మీరు దేన్ని ఎంచుకుంటారు? ఒత్తిడి మరియు ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకండి. మీ భవిష్యత్తు ఎలా ఉండాలో స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి అంటే మీకు మీరు ఇచ్చుకున్న మాటను నిలబెట్టుకోవాలి. జీవితం అనేది అంతులేని ఆట. మనం ఉన్నా లేకపోయినా ఈ ఆట సాగుతూనే ఉంటుంది. మీరు ఇతరుల కంటే గొప్పగా ఉండాలని ఆడుతున్నారా, లేదా ఈ ప్రపంచాన్ని మెరుగ్గా మార్చాలని ఆడుతున్నారా? ఇతరుల జీవితాల మీద మీరు చూపే ప్రభావమే మీ అసలైన విజయం. పశ్చాత్తాపం అనేది ఒక గురువు లాంటిది. అది మీరు ఎక్కడ తప్పు చేశారో చూపిస్తుంది. తద్వారా తదుపరిసారి మీరు మెరుగ్గా చేయవచ్చు. పశ్చాత్తాపాన్ని ఇంధనంగా వాడుకోండి. జీవితం చాలా చిన్నది, కాబట్టి మీకు ఇష్టమైన వారిని గౌరవించండి. మనస్ఫూర్తిగా ప్రేమించండి. బాధ నుండి పారిపోకండి, దాని నుండి నేర్చుకోండి. చిన్న అడుగుతో ప్రారంభించండి. మీకు అన్ని సమాధానాలు తెలియాల్సిన అవసరం లేదు. ప్రయత్నిస్తూనే ఉండండి. అప్పుడే మీరు ఓడిపోనట్లు అర్థం. 90% ప్రయాణంలో మీకు తీరం కనిపించకపోవచ్చు, కానీ మీరు చేస్తున్న పనుల మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు విజయానికి ఒక్క అడుగు దూరంలో ఉండవచ్చు. మిమ్మల్ని మీరు అధ్యయనం చేయండి. ఇతరుల గురించి పట్టించుకోకండి. మీ భవిష్యత్తు కోసం 6 నెలల సమయాన్ని కేటాయించండి. స్థిరత్వం అనేది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రయాణం జీవితాంతం కొనసాగుతుంది. దీనికి ముగింపు లేదు. షార్ట్కట్స్ వెతకకండి. కష్టపడకుండా గొప్పవారు కాలేరు. మీ అలవాట్లే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. రేపు అనేది లేదని తెలిస్తే ఈరోజు మీరు ఏమి చేస్తారు? మీ వారసత్వాన్ని వదిలివెళ్ళండి. క్రమశిక్షణ వల్ల వచ్చే బాధ కొన్ని గ్రాముల బరువు ఉంటే, పశ్చాత్తాపం వల్ల వచ్చే బాధ టన్నుల బరువు ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. మీతో మీరు జరిపే సంభాషణే అత్యంత ముఖ్యమైనది. మీ మనసును అదుపులో ఉంచుకోండి. మీ మీద మీకు నమ్మకం పెంచుకోవడానికి నిరంతరం కృషి చేయండి. మీ అంతర్గత ప్రయాణమే మీ జీవిత నాణ్యతను నిర్ణయిస్తుంది. జీవితం ఒక శిల్పం లాంటిది. ఒక అందమైన శిల్పం బయటకు రావాలంటే రాయి మీద ఎన్నో దెబ్బలు పడాలి. ఆ దెబ్బలే మన జీవితంలోని కష్టాలు మరియు వైఫల్యాలు. మీరు ఆ దెబ్బలకు భయపడి ఆగిపోతే రాయిలాగే మిగిలిపోతారు, కానీ వాటిని తట్టుకుని నిలబడితే ఒక అద్భుతమైన కళాఖండంగా మారుతారు. స్నేహితులారా, ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం. మళ్లీ కలిసే వరకు స్ఫూర్తి, శక్తి మరియు విజయ మార్గంలో నడవండి.
ధన్యవాదాలు.